స్వామి, ఏమైంది? పుట్టకున్న అన్ని కణాల నుంచి అగ్నిగోళాల్లా నిమ్మకాయలు ఎగిరి పడుతున్నాయి స్వామి. ఏం జరుగుతుంది స్వామి? ఎందుకు ఇలా అవుతోంది? నేను వేసిన లెక్క తప్పయింది. నువ్వు చెప్పిందే నిజమయ్యింది. ఏమిటి స్వామి మీరన్నది? నందిని పుట్టలో లేదు. అయ్యో, నందిని కట్టడి తెంచుకొని బయటికి వచ్చేసింది. నువ్వు చేతి ముద్ర పెట్టినప్పుడే నాకు అర్థమయ్యింది. అయినా కూడా బయటకు వచ్చిన నందిని ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికే ఆ నిమ్మ పండుని పుట్టలో వేయమన్నాను. నందిని ఉన్న పుట్ట ఎంత ఆవేశంగా ఉంటే నందిని ఇంకెంత ఆవేశంగా ఉంటుంది. రాజశేఖర్, సమాధానం చెప్పు. రాజశేఖర్, ఏమైంది? రాజశేఖర్, 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 ఏమైంది నీకు? రాజశేఖర్, రాజశేఖర్, హలో. హలో అరుణ్. అరుణ్, ఏంటి స్వామి ఈ టైంలో? మీ నాన్న పుట్ట దగ్గర ఉన్నారు. ఆయనకి ఏమైందో వెళ్ళి వెంటనే చూడు. పుట్ట దగ్గర ఏమైంది స్వామి? మాట్లాడడానికి టైం లేదు, వెళ్ళి వెంటనే చూడు. నానా, నానా, ఇక్కడే కదా పడున్నారు. నానా, 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 హలో, హలో అరుణ్. అరుణ్, ఏమైంది? స్వామి, నాన్న కనపట్లేదు స్వామి. పుట్ట దగ్గర పడున్నారని చెప్పావు కదా. పైనుంచి చూసినప్పుడు ఉన్నారు, కిందకు వచ్చి చూస్తే లేరు. రాజశేఖర కళ్ళేరా, ఏమంటున్నావు? ఏం జరిగిందో మీరే చెప్పాలి స్వామి. నాకు తెలియకుండా ఖచ్చితంగా ఏదో జరుగుతోంది. మా నాన్నతో కలిసి మీరు కూడా నాకేదో చెప్పకుండా దాస్తున్నారు. అరుణ్, నువ్వు అనుకున్నట్టు ఏమీ లేదు. నువ్వు అనవసరంగా సందేహించుకో, ప్రశాంతంగా ఉండు. మా నాన్న కనపడటం లేదు, ఆయనకి ఏమైందో తెలియదు. ఇలాంటప్పుడు కూడా నాకేమీ తెలియకూడదని మీరు అనుకుంటున్నారా? ఇది ఎంతవరకు న్యాయం? మా నాన్నతో మీరు మొదటి నుంచి కలిసి ఉంటున్నారు. మా నాన్న గురించి మీకు తెలియని విషయం అంటూ ఏదీ లేదు. చెప్పండి, మా నాన్న ఏం చేశారు? ముందు నువ్వు రాజశేఖర్ ఎక్కడున్నారో వెళ్ళి కనిపెట్టు. మా నాన్న చుట్టూ ఏం జరుగుతుందో తెలియకుండా నేను ఆయన ఎక్కడైనా వెతకను. ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, మా నాన్న గనక ఏమైనా జరిగిందో నేను ఊరికే వదిలిపెట్టను. అది మీరైనా సరే, ఇంకెవరైనా సరే. రాజశేఖర్కి ఏమీ జరగకూడదనే కదా నేను నీకు ఫోన్ చేసింది. నాతోనే ఇలా మాట్లాడుతున్నావు? మరి ఇంకెలా మాట్లాడమంటారు? అర్ధరాత్రప్పుడు ఆయన పుట్ట దగ్గరికి రావాల్సిన అవసరం ఏంటి? మీరు చెప్పి ఆయన వచ్చి ఉండాలి. నాకు మీరంటే ఎంతో గౌరవం ఉంది,
కానీ మా నాన్నకి ఏదైనా సమస్య వస్తే నేను ఎవరిని వదిలిపెట్టను. అయ్యగారు నాకు మీరంటే ఎంతో గౌరవం ఉంది, కానీ మా నాన్నకి ఏదైనా సమస్య వస్తే నేను ఎవరిని వదిలిపెట్టను. అయ్యగారు అయ్యా పెద్దయ్య గారు. ఆ, పెద్దయ్య గారు, నాన్నా 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 ఏమైంది నాన్నా? నాన్నా నాన్నా అయ్యో, నాన్నా కళ్ళు తెరిచి చూడండి నాన్నా. అయ్యా నాన్నా దేన్నో చూసి భయపడ్డారయ్యా. మీరేం కంగారు పడకండి, స్పృహ తప్పారు అంతే. కాసేపట్లో స్పృహలోకి వస్తారు. వెళ్ళి కొంచెం మంచినీళ్ళు తీసుకురా. ఆ, ఆ. నాన్నా అరుణ్, నాన్నా ప్లీజ్ అరుణ్, నాన్నా కళ్ళు తెరిచి చూడండి నాన్నా. అరుణ్, ఏమైంది? హలో, రాజశేఖర్ని చూసావా? ఆయనకేం కాలేదు కదా? నాన్నని చూశాను. రాజశేఖర్ ఫోన్ ఇయ్యి, నేను మాట్లాడతాను. ఏం మాట్లాడతారు? నేను అడిగిన దానికి మీరు ఏమీ చెప్పకుండా నాన్నతో మీరేం మాట్లాడతారు? అరుణ్, పొరపాటు ఏం జరగలేదు. అటువంటి సమస్య ఏదైనా వస్తే నీ కుటుంబాన్ని కాపాడడానికి నేను ఉన్నాను కదా. నా మీద నీకు నమ్మకం లేదా? ఇక నేను ఎవరిని నమ్మదలుచుకోలేదు. అరుణ్, 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 అయ్యా నాన్నా ఇవిగోండి అయ్యా. ఇవ్వు నాన్నా. నాన్నా నాన్నా నాన్న చూడండి నాన్నా. నాన్నా 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 ఏమైంది నాన్నా? నాన్నా ఏమైందో చెప్పండి. ఎందుకు మీరు ఈ టైంలో ఇక్కడికి వచ్చారు? దాన్ని తెంచుకుని బయటకు వచ్చేసింది. నందిని ఉన్న పుట్టే ఇంత ఆవేశంగా ఉంటే నందిని ఇంకెంత ఆవేశంగా ఉంటుంది. నాన్నా చెప్పండి, చెప్పండి నాన్నా, చెప్పండి ఏం జరిగింది నాన్నా? నాన్నా నాన్నా చెప్పండి నాన్నా, ఏం జరిగిందో చెప్పండి. నాన్నా ఎందుకు మౌనంగా ఉన్నారు? బాబు, అయ్యగారికి ఏమైంది? నాన్నా చెప్పండి అరుణ్ బాబు, ఎందుకు అలాగున్నారు? నేను చూసినప్పుడు నాన్న పుట్ట పక్కన పడున్నారు. ఇక్కడికి ఎలా వచ్చారో తెలియట్లేదు. అయ్యా నిద్ర రాక బయటకు వచ్చాను. అప్పుడు ఏదో చప్పుడయింది. పుట్ట దగ్గరికి వెళ్ళి చూస్తే అయ్యగారు మాట పలుకు లేకుండా కింద పడున్నారు. లేపి చూశాను, కానీ లేవలేదు. అయ్యగారు కింద పడున్నారని ఇక్కడికి తీసుకొచ్చి నాడిని చూసి అయ్యగారు దగ్గాకే ప్రాణానికి ప్రమాదం లేదు, స్పృహ తప్పారని తెలుసుకున్నాను. ఆ సమయంలో మీరు రావడం చూసి మిమ్మల్ని పిలిచాను. మీరేం భయపడకండి అయ్యా. నిన్న నా కూతుర్ని కాపాడావు, ఈరోజు మా నాన్నని కాపాడావు. నీకెలా థ్యాంక్స్ చెప్పాలో తెలియట్లేదు. అవన్నీ ఎందుకయ్యా? పెద్దయ్య గారిని కాపాడే భాగ్యం నాకు దక్కింది, అదే నాకు చాలయ్యా.